కర్నూలు చాలా బాగా డెవలప్ అయింది బా, చాలా అంటే చాలా బాగా డెవలప్ అయింది. కేఎంసీ చాలా బాగా డెవలప్ చేసింది. కర్నూలులో అసలు అవసరం లేని చోట్ల సిగ్నల్స్ పెట్టి ట్రాఫిక్ని ఇంటెన్షన్గా క్రియేట్ చేసినట్టు ఉంది. అసలు చెక్ పోస్ట్లు అయితే అసలు సిగ్నల్స్ ఎటుపక్క ఎటుపోవాలని కూడా అర్థం కాదు, అంటారు అంత క్లమ్జీ ఉంటుంది. ఇంట్లో పెద్ద కొడుకుగా మాత్రం పుట్టకూడదండి. ఇంట్లో పెద్ద కొడుకుగా పుడితే మొత్తం రెస్పాన్సిబిలిటీస్ మొత్తం నెత్తి మీద తీసుకొని తిరగాల. ఒకటే రెండా ఎన్ని పనులు చెప్తారంటే ఇంట్లో మామూలుగా కాదు. అన్నీ ఒకేసారి చెప్తే బాగుంటుంది కదా, లేదు కొన్ని ఒక్కొక్కసారి ఏమనంటే మర్చిపోయాం, అన్నీ గుర్తుండడానికి మేమైనా కంప్యూటరా అంటారు. అందుకే చెప్తున్నా, ఇంట్లో పెద్ద కొడుకుగా పుడతారంటే అంతే. అమ్మాయిగా పుడితే బాగుంటుంది. వచ్చే జన్మలో నేను అమ్మాయిగా పుడతాను అబ్బా, ఫాలోయింగ్ ఉంటుంది, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. సో హాయ్ గాయ్స్, జస్ట్ వ్లాగ్ చేయాలనిపించింది. ఎండలు మాత్రం మామూలుగా లేవు, 40+ నడుస్తున్నాయి ఎండలు, ఘోరంగా, మామూలు కూడా కాదు. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అవుతుంది. చూడండి ఘోరంగా ఉన్నాయి అసలు ఎండలు. సో కొంచెం పెళ్ళి పనుల్లో తిరుగుతున్నా, కొంచెం చిన్న వర్క్ ఉండి టౌన్లోకి వెళ్తున్నా. సర్లే వెళ్తున్నా కదా, కొంచెం గోప్రో మౌంట్ చేసుకొని అట్లా వ్లాగ్ చేద్దామని అనిపించింది. సో వస్తున్నాను అనమాట. సో లెట్స్ డూ దిస్. కర్నూలు చాలా బాగా డెవలప్ అయింది అబ్బా, చాలా అంటే చాలా బాగా డెవలప్ అయింది. కేఎంసీ చాలా బాగా డెవలప్ చేసింది, మున్సిపల్ కార్పొరేషన్. హ్యాట్స్ ఆఫ్ టు కేఎంసీ ఆంటీ గారు. సో ఇప్పుడు కర్నూలు అంటే ఇప్పుడు రాజువారి వెళ్ళి అక్కడ ఒక పూలదండల షాప్స్ ఉంటాయి దండిగా. సో పెళ్లి కూతురికి పూలదండలు ఆర్డర్ ఇచ్చి రావాలి, అది మెయిన్ పని. దానికోసం వెళ్తున్నా ఇప్పుడు టౌన్లో. అదొక్కటే అయిపోతే ఇంకా మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయినట్టే. సిగ్నల్స్ ఇంట్రడ్యూస్ చేశాడు కర్నూలులో. వరస్ట్ నాకు తెలిసి ఈ సిగ్నల్స్ ఉండడం మంచిదే, కానీ కర్నూలులో అస్సలు అవసరం లేని చోటల్లో సిగ్నల్స్ పెట్టి ట్రాఫిక్ని దాన్ని ఏమంటారు ఇంటెన్షన్గా క్రియేట్ చేసినట్టు ఉంది అసలు. సీరియస్లీ క్యామ్లో అదేంటి చెక్ పోస్టులు అయితే అసలు సిగ్నల్స్ ఎటుపక్క ఎటుపోవాలని కూడా అర్థం కాదు, అంటారు అంత క్లమ్జీ ఉంటుంది. అక్కడ అవసరం లేదు. అలాగే క్యాంప్లో కూడా అవసరమే లేదు, క్యాంప్లో కూడా సిగ్నల్. అండ్ హాస్పిటల్ దగ్గర కూడా అంతే, సిగ్నలే అవసరం లేదు. ఊరికే పెట్టడం, కన్ఫ్యూజ్ అవ్వడం. హాస్పిటల్ దగ్గర అంటే ఓకే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇట్లా పోలీస్ స్టేషన్ ఇలా ఆ రూట్లో వెళ్తుంటారు కాబట్టి 1 ఆ రూట్లో ఓకే పెట్టినా ఓకే సిగ్నల్స్. రాజువార్ ఈజ్ మెయిన్ థింగ్. ఓకే, అది మెయిన్ సెంటర్ కాబట్టి అక్కడ సిగ్నల్స్ ఉండాలి. ఇంకా రెస్ట్ అంతా అవసరం లేదబ్బా సిగ్నల్స్. బికాస్ లేనిపోయిన ట్రాఫిక్ అంతా క్రియేట్ అవుతుంది సిగ్నల్స్ వల్ల. ఎందుకంటే రోడ్డు ఫ్రీ ఉంటుంది కదా, ఫ్రీ ఉండి కూడా పోకపోవడం వల్ల మొత్తం స్టాప్ అయిపోయి ఇంకా అన్నెసెసరీ ట్రాఫిక్ బ్యాక్గ్రౌండ్. ఎందుకు అంటే వెహికల్స్ స్టాప్ అయిన తర్వాత ఒక 50 మీటర్స్ వరకు స్పేస్ ఉంటుంది, ఆ తర్వాత స్పేస్ ఉండదు. సో దానివల్ల మొత్తం జామ్ అయిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ పోవడానికి కూడా ఉండదు, ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, దానికి పోవడానికి కూడా ఉండదు అనమాట. అది. అండ్ కర్నూలులో మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే సిగ్నల్స్ దగ్గర ఐ థింక్ మెయిన్ రాజువారి దగ్గర ఎండలో వెయిట్ చేస్తుంటే మనకు ఎండ తగులుతుంది కదా, పైన వేసింటారు గ్రీన్ మ్యాట్స్ వేసింటారు అనమాట ఎండ తగలకుండా. అదొక గుడ్ థింగ్. సో అది చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది అట్లా ఎండాకాలంలో సిగ్నల్స్ వద్ద అలా గ్రీన్ మ్యాట్ పెట్టడం చాలా ఇయర్స్ నుంచి పెడుతున్నారు. ఇప్పుడు కూడా నేను కర్నూలులోని మ్యూజియం చూడలేదు, ఇదే మ్యూజియం, జిల్లా పురావస్తు ప్రదర్శనశాల. ఇంతవరకు మ్యూజియం పోలే నేను. 30 years అవుతుంది కర్నూలులో ఉండబట్టి, ఒక్కసారి కూడా మ్యూజియం పోలే. పోలా సిద్ధం, నో కామెంట్స్. ఇదే రాజువారి సిగ్నల్. చూసారా పైన? సో ఇట్లా నీడలో, ఎండ తగలకుండా నీడలో. గ్రేట్ ఇనిషియేటివ్ బై కేఎంసీ. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మళ్ళీ నేను ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. నేను షార్ట్ వేసుకొచ్చా, నా
తొడలకి అంత స్వెట్ వచ్చి బైక్కి తట్టచిపోయి చాలా విచిత్రంగా ఉంది స్వామి. ఇదే జ్యోతి మాల్. యూ కెన్ సీ హియర్ రైట్, దిస్ ఈజ్ జ్యోతి మాల్. ఈడ యూటర్న్ తీసుకోవాలా నేను. మంచి పూలదండలు దొరకాలంటే నీకు రాజవారిలోనే దొరికేస్తాయి. అన్ని రకాల పూలదండలు, పెళ్ళికి కావాల్సిన పూలదండలు అన్నీ దొరికేస్తాయి. ఎవ్రీథింగ్ దొరికేస్తుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు స్వామి, మామూలుగా లేదు ఎండ. షిట్ మ్యాన్, ద ఫక్. వీడు సడన్ కట్టు కొడతారు అనుకున్నాను నేను, ఇలాంటి దూరం వెళ్ళిపోయేవాడిని. ఆడ మనిషి షట్. ఏంటిది వస్తుంది? ఓకే, వచ్చిన పని అయిపోయింది. పూలదండలు ఆర్డర్ ఇచ్చేసాం, వెళ్ళిపోవడమే. చందన బ్రదర్స్, రాజువర్, ఫేమస్ ప్లేస్. ఒకప్పుడు ఇక్కడ చిందులు చిందించాము. ఇక్కడ మామూలు చిందులు కాదు. ఇక్కడ చెరుకు రసం బాగుంటుంది, తాగొచ్చు. 10 రూపీసే గ్లాసు. తాగుదాం ఇక్కడ. ఏడే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. అబ్బా, వచ్చిన పని అయిపోయినది. చెరుకు రసం కూడా తాగినాము. ఇంకెళ్ళిపోవడమే ఇంటికి. చాలా వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్ ఉంది. లీవ్ పెట్టినా కూడా ఆఫీస్ వర్క్ ఉందయ్యా, చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. ఓకే, ప్రజెంట్ అయితే వెళ్ళేస్తుందాం. సిగ్నల్ వెళ్ళినాడు. ఎంత ఉడకపోస్తుందంటే అబ్బా స్వామి దేవుడా. అవ్వట్లేదు నాతో. మ్యాన్, ఈ వేడికి ఈ పొగకి స్వామి దూల తీరిపోతుంది. ఇంట్లో పెద్ద కొడుకుగా మాత్రం పుట్టకూడదండి, ఓకేనా? ఇంట్లో పెద్ద కొడుకుగా పుడితే మొత్తం రెస్పాన్సిబిలిటీస్ మొత్తం నెత్తి మీద వేసుకొని తిరగాల. బాగుంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తూ ఫ్యామిలీని లీడ్ చేస్తుంటే బాగానే ఉంటుంది, కానీ యూ డోంట్ ఫైండ్ యువర్ ఓన్ హ్యాపీనెస్ మ్యాన్. ఒక్కనొక స్టేజ్లో దూలు తీరిపోద్ది అన్నీ చూసుకునే లోపల. దాదా గుద్దు జల్లకులు ఇస్తున్నాడు మనోడు, జల్లకులు ఇచ్చిన గాలు రాడట్లే. ఎండకి తట్టుకోలేక హెల్మెట్ పెట్టుకున్నాను, లేదంటే ఫ్రీ ఉండేవాడిని. వేడి గాలి ముఖాన్ని తగులుతుంది. ఎలాగో హెల్మెట్ పెట్టుకుంటున్నాం కాబట్టి కెమెరా కూడా మౌంట్ చేసిన, అట్లా వ్లాగ్ చేద్దామని. మా కర్నూలు సిటీ చూపిద్దామని. మీకే ఆల్రెడీ చూపించానులే, అది 2 years బ్యాక్. కొంచెం అప్గ్రేడ్ అయింది కదా ఇక్కడ, చూపిద్దామనేది. సిగ్నల్ పడిందయ్యా, కర్నూలులో కూడా సిగ్నల్ పడిందంటే ఎంత హ్యాపీగా ఉందో. టార్చర్ ఇక్కడ సిగ్నల్గానే పడిందంటే ఎండలో. వన్ సెకండ్. జస్ట్ క్రాస్డ్ అయితే. కమాన్ మ్యాన్. అయిపోయినాయి అన్ని పనులన్నీ అయిపోయినాయి. ఇంకా ఏమైనా పనులు చెప్తే నేను చేయనబ్బా, నేను పోను, నా వల్ల కాదు. అట్లంటే కానీ మళ్ళీ చేయక తప్పదు. ఒకటే రెండా ఎన్ని పనులు చెప్తారంటే ఇంట్లో మామూలుగా కాదు.
అన్నీ ఒకేసారి చెప్తే బాగుంటుంది కదా, లేదు కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ఏమనంటే మర్చిపోయాం, అన్నీ గుర్తుండడానికి మేము ఏమైనా కంప్యూటరా అంటారు. అందుకే చెప్తున్నా, ఇంట్లో పెద్ద కొడుకుగా పుట్టారంటే అంతే. అమ్మాయిగా పుడితే బాగుంటుంది. వచ్చే జన్మలో నేను అమ్మాయిగా పుడతారబ్బా, ఫాలోయింగ్ ఉంటుంది, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. ఎవడేదో మాట్లాడుతున్నాడు ఇంట్లో, నేను వీడియో తీస్తున్నాను అనుకుంటున్నాను. అమ్మ హాస్పిటల్ సైడ్ చూపిస్తాను. నా మదినే అన్నా కోడి, నా మదినే అన్నాడి అన్నా. అండ్ ఇంకొకటి, ఆఫీస్లో ఆల్రెడీ చేసా, వీడియోస్ ఉన్నాయి, బట్ వీడియో ఎడిటింగ్ చేయాలి, అది మెయిన్ ప్రాబ్లం. ఎడిటింగ్కి టైం లేదు. పెళ్ళి ఉంది కదా, మా సిస్టర్ పెళ్ళిలో బిజీగా ఉండడం వల్ల నేను ఎడిటింగ్ చేయలేకపోయా, అందుకే వ్లాగ్ అనేది అప్లోడ్ చేయలేకపోయా. దయచేసి ఇది గమనించగలరు. సందులు వెళ్ళిపోదాం అంటే మనకు అంత ఎందుకు రిస్క్, పెళ్ళి ఉందరు వస్తా ఉంది అప్పుడే. ఇదే సి క్యాంప్ లెఫ్ట్లో రైతు బజార్, సి క్యాంప్ రైతు బజార్. ఇచ్చట అన్ని కూరగాయలు లభించును. ఉదయమే వచ్చినారు, మీకు అన్ని కూరగాయలు లభించును. కొత్తరా బాబు, తాడిగేలోనే వెళ్తున్నా, కాళ్ళకి కొడుతుంది. అసలు షార్ట్ వేసుకొని పోయినా నేను, తొడలకి ఎండ గట్టి కొడుతుంది, సుర్రు ఉంటుంది అట్లే. ఏం ట్రాఫిక్ అయినా స్వామి. వీళ్ళు చూడు, ఆటోలు చూడు, మొత్తం సగం రోడ్డు మొత్తం వీళ్ళు ఆక్రమించినారు. సైడ్ కాకపోవచ్చుగా. చూడు ఇక్కడ చూడు వేడికి ఇంజన్ సౌండ్ కూడా అదే రేడియేటర్ అనేది అని ఫ్యాన్. ఇదే శకుంతల, తెలంగాణ శకుంతల కాదు, శకుంతల కళ్యాణ మండపం. సాయిరామ్, కర్నూలు మామూలుగా లేదా స్వామి ట్రాఫిక్. మరి ఇండికేటర్ రా, లెఫ్ట్ ఫుట్. వచ్చేసాం. ఇదే స్మార్ట్ బజార్, ఒకప్పుడు ఇది బిగ్ బజార్. సో రిలయన్స్ టేక్ ఓవర్ చేసింది కాబట్టి ఇది ఇప్పుడు స్మార్ట్ బజార్. అయ్యా, పోలీసులకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎండలో ఉండి మరి ఎవ్రీథింగ్ కంట్రోల్ చేస్తున్నారు చూసినావా. దే ఆర్ ఆసమ్ మ్యాన్. వచ్చేసాం. ఇదే అమ్మ హాస్పిటల్ రోడ్డు. ఇక్కడ నుంచి చక్కగా ఉచాయిస్తే మన ఇల్లు వస్తుంది. శివరామాలయం ఇదే. పీస్ఫుల్ టెంపుల్. ఎంత బాగుంటుంది తెలుసా, లోపల పీస్ ఉంటుంది మనకి. బాస్మతి చికెన్ బిర్యానీ 100 రూపాయలు. ఓకే బ్రో. సైన్స్ పార్క్. సో ఇదన్నమాట. ఇక్కడే ఇట్లా వెళ్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇల్లు వస్తుంది. ఓకేనా, ఎవరికైనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇల్లు తెలుసుకోవాలనుకుంటే ఈ వ్లాగ్ పూర్తిగా చూడండి. ఓకే, ఇట్లే చక్కగా వెళ్ళి రైట్ తిరిగితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇల్లు వస్తుంది. ఓకే, చూసినారా, పోస్టర్లు కూడా ఉన్నాడు. ఏం స్పీడ్ బ్రేకర్లో ఏమో. నా తొడర్లు రాసుకపోతున్నాయి అట్లా బండికి. సో ఇక్కడ రైట్ వెళ్ళాలి. ఇక్కడ రైట్ వెళ్తే కనిపిస్తుంది ఇల్లు. ఇదే ముందర పోస్టర్లు, ఫ్లెక్సీలు, మొత్తం ఫ్లెక్సీలు ఉన్నాయి కదా, వాడే ఇల్లు. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇల్లు నుంచి మా ఇల్లు జస్ట్ 1/2 కిలోమీటర్ అంతే. ఓకే మరి. సో
మా ఇంటి దగ్గర రిసోర్సెస్ మాత్రం చాలా బాగుంటాయండి, అన్నీ ఉన్నాయి. సో ఇండోర్ క్రికెట్ ఆడుకోవచ్చు. ఇక్కడ నెట్ ఉంది, పక్కనే ఒక చోట సూపర్ మార్కెట్ ఉంది. ఎఫ్సీ కాలనీలో చూడండి, భవానీ సూపర్ మార్కెట్ వితౌట్ ఏసీ, బట్ బాగుంటుంది. ఎంకరేజ్ చేయాలి అలాంటి క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయి, వెళ్ళి కొనుక్కోవచ్చు మీరు వెళ్ళి. దట్స్ వాట్. ఓకే, దిస్ ఈస్ ద స్మాల్ వ్లాగ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. కర్నూలులో ఉన్నంత వరకు మ్యాక్సిమం టౌన్లోకి వెళ్తే వ్లాగ్ చేస్తూ ఉంటా. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉందంటే క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తా. ఓకేనా, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.